శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అమీద్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడెల్లి మాట్లాడుతూ నిన్నటి రోజున మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయండి అంటూ అత్యంత అవహేళనగా మాట్లాడారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిరిసిల్ల శాసనసభ సభ్యుడిగా ఉండే నైతిక అర్హత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న స్థానిక శాసనసభ్యులని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్నటువంటి మా రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యుడు ఇంతకుముందు 10 సంవత్సరాలు పాలనలో ఉండి ఒక్కోసారి అధికారం కోల్పోగానే అది భ్రమించిందో మైండ్ దొబ్బిందో అర్థమైతే లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆడపడుచుల పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అది నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఆ స్థానంలో కూడా ఉప ఎన్నిక జరుగుతుందని మాట్లాడుతుండు. తప్పకుండా వాళ్ళు గెలుస్తారని చెప్పి ఎప్పుడు అయ్యకు కొడుకుకు ఉప ఎన్నికలు రావాలి, సెంటిమెంట్ తోటి గెలవాలి అని మీ ఆలోచన ఎప్పుడు అదే సెంటిమెంట్ ఇస్తారు అనుకుంటారేమో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బిడ్డ రూపుమాపు లేకుండా చేసింది, అది కూడా ఇంకా మతి దొబ్బింది, నీకు గతి తప్పింది. ఈ కాన్స్టిట్యున్సీలో ఎల్లరెడ్డిపేట పోయి చూడుకో అభివృద్ధి ఎట్లున్నదో, అక్కడికి పోయి మన ముస్తాబాద్ పోయి చూడుకో ఎట్లున్నదో, మా గంభీరపేటకి రా. నీకు గంభీరపేట ప్రజలు పట్టం కట్టి అత్యధిక ఓట్లేసి గెలిపించినటువంటి మండలం గంభీరపేట మండలం. నీకు బుద్ధున్నదా, నీకు సిగ్గున్నదా, నీకు శరం ఉన్నదా? మా తెలంగాణ ఆడపడుతుల మీద అవమానకరమైనటువంటి వార్తలు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నిన్ను గుడ్డలు కూడా తీసి ఈ నడి రోడ్డు మీద కొట్టి తరిమి కొట్టి సంపుదాం. ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాం. అని నువ్వు మాట్లాడే ఓళ్ళకి చెప్తున్నావు తెలుసా? మా సీతక్క ధనసరి సీతక్క మహిళా మంత్రివర్గ చెప్తున్నావు ఏమంట, మా సీతక్క ఇట్లా జరుగుతుంది బస్సులల్లా అని. క్యాట్ వాకింగ్లు సమంతతో క్యాట్ వాకింగ్ చేసుకుని నువ్వెక్కడ? కరోనాలో కూడా క్యారీ బ్యాగులు పట్టుకొని కాలువల పొన్న అడవులలో కట్టాల పొన్న తిరిగి ఇంటింటికి తిరిగి అన్నం పెట్టిన మా సీతకి ఎక్కడ? నీకెక్కడ మా సీతక్క గురించి మాట్లాడే హక్కు అర్హత ఉన్నదా? కేసీఆర్ నువ్వు దమ్మున్నదా నీకు? నీ శైలం నడిపించుకునే దమ్ము లేదు. దద్దమ్మ సవడా సన్నాసి
నీ అయ్య మంచోడైతే నీ కుటుంబం మంచిదో పోయి, నీ అయ్యన మంచోడు కాకపోయి వాళ్ళు లాంగాయి అక్కడ పామాదులు కూకొని తాగి నేర్పించి మనిషి దొప్పింది సీఎం పోస్ట్ నాకు గౌరవ నీకు గౌరవ ఇద్దరు కొట్లాడుకొని ఆయనతో నువ్వుకెత్తాను 2 కింద పడే నువ్వు కింద పడుతుంది. ఈ యొక్క సీట్లను మంచిగా కాపాడుకో, లేకపోతే నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి కేకే మహేందర్ రెడ్డిని. మేము కాంగ్రెస్ పార్టీ మా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము. ఈ మండల కాంగ్రెస్ కమిటీ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.